guys, welcome back to our channel. నేను మీ హరిత గోరు. కారు కాబట్టి కానీ మా ఇంటికి రావట్లేదు. మేమే సగం దూరం నడిచి వెళ్తున్నాం. కారు అక్కడ ఉంది. సగం దూరం నడిచి వెళ్తే అక్కడి నుంచి కారు ఎక్కి మళ్ళీ రైల్వే స్టేషన్ దిగాలి. ట్రైన్ చూస్తే అయిపోతుంది. సగం దూరం వచ్చేసరికి మరి ఈవెన్ సత్య తలిసిపోయారు. ఇంకా అందుకని ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ మామిడి చెట్టు ఉంటే చెట్టు దగ్గర కూర్చొని. ఆ ఇల్లు కొంచెం లోపలికి ఉంటుంది అనమాట. అందుకే అక్కడికి కార్లు కానీ ఆటోలు కానీ ర్యాపిడో రావట్లేదు. అందుకే కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడికి ఆ కార్ అనేది వస్తుంది. ఇక్కడ మేము బుక్ చేసుకున్నాం. సో కార్ ఎక్కి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి టైంలో మేము జర్నీ చేస్తున్నాం. చూడాలి, చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు మాత్రం. ఈ నెలలోనే ఎలా ఉన్నాయంటే నెక్స్ట్ మంత్లో ఏమైపోతామో ఏంటో. కారు చూడండి, చాలా నిమిషాల తర్వాత ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కారు ఎక్కాలి. మా వాళ్ళందరూ అప్పుడే రెడీ అయిపోయారు. టైం అయిపోతుంది కాబట్టి. మా రిహాన్షి కార్ అంటే చాలా ఇష్టం. రిహాన్ హ్యాపీ కార్ ఎక్కాడంట రిహాన్. హాయ్ చెప్పు రిహాన్. ఫైనల్గా విజయవాడ స్టేషన్ దగ్గర వచ్చేసాము. ఇంకొక 10 minutesలో ట్రైన్ దగ్గరికి వెళ్ళాలి. చిన్న రైలు. మా వాళ్ళు వీడియోస్ తీసే బిజీలో ఉండిపోయారు. రిహాన్ మాకు టైం లేట్ అయిపోతుందని త్వరగా వస్తేనేమో ట్రైన్ లేట్గా వస్తుంది. ఇవన్నీ చూపించవసలేదమ్మా, మొత్తం వెళ్ళిపోద్ది. షేక్ చేసుకుని వచ్చా. హలో గాయస్, 4 గంటల తర్వాత ఇప్పుడే మేము రీచ్ అయ్యాం. ఒక్కొక్కల ఫేసులు చూడండి, ట్యాన్ అయిపోయినాయి మొత్తం అందరివి. స్టేషన్ చాలా ఖాళీగా ఉంది. ఫైనల్గా మేము అన్నవరంలో ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి వచ్చేసాం. ఇప్పుడు మనం రూమ్స్కి టికెట్స్ తీసుకోవాలన్నమాట. మేము రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నాం, నేను మా హస్బెండ్. ఇక్కడే మనకి రూమ్స్ తీసుకోవడానికి ఇక్కడేనంట. సో మనం ఇక్కడే రూమ్ తీసుకుందాం. మనకి కావాలంటే ఉచిత హాల్ కూడా ఉంటుంది, మనం అక్కడ కూడా ఉండొచ్చు. కానీ మేము రూమ్ తీసుకుంటున్నాం. ఏసీ రూమ్, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయంట. 250 నుంచి స్టార్ట్ అవుతాయంట. లేదు మనకి ఉచిత హాల్ కూడా ఉంటుంది. లేదు మనం అమౌంట్ అనుకుంటే 250 నుంచి స్టార్ట్ అవుతుందంట. మనకి ఇప్పుడు మేము తీసుకున్నది 1000 రూపీస్ రూమ్ తీసుకున్నాం. అడ్వాన్స్ కూడా తీసుకుంటారు. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇది చూపిస్తే 1000 రూపీస్ మళ్ళీ మనకి బ్యాక్ ఇచ్చేస్తారు. మళ్ళీ మనం రూమ్ ఖాళీ చేసేసి మనం ఇది మళ్ళీ వాళ్ళకి చూపిస్తే మన 1000 రూపీస్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. అంటే మనం రూమ్కి 1000 రూపీస్ మాత్రమే పే చేసినట్టు. ఇదే ఉచిత హాలు. ఇక్కడ మనకి ఎటు వెళ్ళాలి అనేది కూడా మనకి ఫుల్గా దారి వేసి మరీ ఉంది. మన రూమ్స్ అయితే ఇట్టిచ్చారు చూడండి. పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయి. మన రూమ్ ఎక్కడొచ్చిందో చూడాలి వెళ్ళి. మేము ఆఫ్టర్నూన్ 1:30కి ట్రైన్ ఎక్కితే 5:30 దాటేసింది అన్నవరంలో దిగేసరికి. మనకి రైల్వే స్టేషన్ దిగాక అక్కడ మనకి డైరెక్ట్ కొండపైకి బస్సెస్ ఉంటాయి. మనం ఎలాంటి టెన్షన్ లేకుండా ఇంచక్క ట్రైన్ దిగిన వెంటనే బస్సెస్ ఎక్కితే
డైరెక్ట్గా కొండపైకి దింపేస్తారు. జస్ట్ 20 రూపీస్ తీసుకుంటారు. మేము ఈరోజు నైట్ స్టే చేసి మార్నింగ్ లేచి వ్రతం చేయించుకుందాం అనుకున్నాం కాబట్టి నైట్ స్టే చేస్తున్నాం. ఇప్పుడు మనం స్టే చేసే రూమ్ ఇందులోనే ఉంది, ప్రకాష్ సదన్ అంట. ఇందులో మనకి రూమ్ వచ్చింది. సరే వెళ్ళి చూద్దాం. ఎంతైనా టెంపుల్స్ అంటే ఫస్ట్ చెట్లే ఎక్కువ ఉంటాయి కదా. చాలా బాగుంది. లోపలికి వెళ్ళడానికి దారి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము జస్ట్ ఇప్పుడే రూమ్లో చెక్ ఇన్ అయ్యాము. మా రూమ్ ఎలా ఉందో చూడండి. మా రూమ్ వచ్చేసరికి 421 అనమాట. మేము ఫ్యామిలీ రూమ్ తీసుకున్నాం. ఇక్కడ ఒక బెడ్, అలాగే బీరువా, కుర్చీ, నెక్స్ట్ టేబుల్ వచ్చింది. ఇలా 2 బెడ్స్ కంబైండ్ అయ్యి వచ్చినాయి. మనం ఏసీగా తీసుకున్నాం కాబట్టి ఏసీ కూడా ఇక్కడే ఉంది. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాం బయటికి. ఇక్కడ క్యాంటీన్ ఉంది, అలాగే ఇక్కడ కూల్ డ్రింక్ షాప్స్ అన్నీ ఉన్నాయి. సరే నైట్ వ్యూ ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి బయటకు వచ్చాము. పాపం మా అత్తయ్య అలసిపోయారు, అందుకే రాలేదు. ఇంకా నేను, మా హస్బెండ్, అలాగే రాజు అయితే బయటకు వచ్చాము. నైట్ టైం టెంపుల్లో స్టే చేయడానికి చాలా బాగుంటుంది కదా. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఎప్పుడు నైట్ టైం టెంపుల్లో స్టే చేయలేదు. నాకు భలే అనిపించింది. ఈ చెట్టు ఏంటో చాలా కొత్తగా వింతగా అనిపించింది. ఎందుకంటే నేను ఇంత పెద్ద చెట్టు ఎప్పుడు చూడలేదు. ఈ చెట్టు చూడడానికి కొంచెం వెర్రి చెట్లా అనిపించింది. మీకు ఈ చెట్టు పేరు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన రూమ్ అటు సైడ్ ఇచ్చారు. మన రూమ్ పక్కనే మనకి ఇలా క్యాంటీన్, అలాగే కూల్ డ్రింక్ షాప్ ఉంది. చాలా దగ్గరగా ఉంది. మనకి ఏమైనా కావాలి అనుకుంటే వెంటనే వచ్చి ఇక్కడే భోజనం చేసేయచ్చు, లేదా టిఫిన్ అయినా ఏదైనా సరే మనకు అందుబాటులో ఉంది. మన రూమ్ పక్కనే ఉంది. ఎక్కువ టెంపుల్స్లో ఎందుకో తెలియదు కానీ చెట్లు మొక్కలు ఎక్కువ పెంచుతూ ఉంటారు కదా. ఇక్కడ కూడా చాలా రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. వాటి పేర్లు నాకు అంతగా తెలీదు, కానీ చూస్తున్నా చాలా బాగున్నాయి. అంటే తెలియని కొత్త చెట్లు, మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు కనుక అన్నవరం రావాలి అనుకుంటే ఖచ్చితంగా నైట్ స్టే చేసేలాగా రండి. ఎందుకంటే నైట్ స్టే మాత్రం ఇక్కడ అదిరిపోయింది. చుట్టూ మొక్కలు, నైట్ వ్యూ బాగుంది ముఖ్యంగా. కాబట్టి మీరు ఎప్పుడైనా అన్నవరం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా నైట్ స్టే చేసి మార్నింగ్ వ్రతం చేసుకునేలా చూసుకోండి. ఇదే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్. రేపు మార్నింగ్ మనం వ్రతం చేసుకోవడానికి ఇక్కడికే రావాలి. ఇది నైట్ టైం వ్యూ. మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ లెగిస్తాం కాబట్టి మార్నింగ్ వ్యూ ఎలా ఉందో కూడా చూద్దాం.